శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావము కుటుంబ స్థానంలో, అలాగే సప్తంలో రాహు, అష్టంలో శనీశ్వరుడు, అలాగే లాభస్థానంలో శుక్రుడు ప్లస్ గురుడు, వ్యయంలో బుధాదిత్యం కనిపిస్తోంది. ఇటువంటిప్పుడు సింహరాశి వారికి లగ్నంలో ఉన్న కేతు ప్రభావం వలన వేవరింగ్ మైండ్, చంచల మనస్తత్వం ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కరెక్టా కాదా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండడము. ఇప్పుడే కదా కొత్తగా వచ్చాడు కేతు ఒకటికి. సో ఈ కన్ఫ్యూజన్లో మనం రాంగ్ డిసిషన్స్ తీసుకోవడానికి అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 12వ ఇంట్లో ఉన్న రవి బుధుడు యొక్క ప్రభావం వలన ఇటువంటివన్నీ జరుగుతాయి. అంటే రాంగ్ పర్సెప్షన్, అలాగే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఓకే, అలాగే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు చేసేది కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండి మీరు రాంగ్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఉద్యోగం అయినా సరే ఇప్పుడు ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుంది. హైక్స్ వస్తాయి కదా, మంచి జీతం కదా నేర్పడం మాత్రం ప్రయత్నం చేయకండి. ఇట్స్ విల్ బి ఏ రాంగ్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్ అనుకోవచ్చు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవి చేయకండి. ఉన్న వ్యాపారాన్ని యాజ్ ఇట్ ఈస్ రన్ చేసుకోవడం ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. అలాగే విదేశాలు చదువుకోవడానికి అనుకుని వెళ్ళాలనుకున్న విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే భారతీయులు, వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పడానికి ఏమాత్రం లేదని చెప్పచ్చు. ఓకే, ఇంకా ట్రేడింగ్ చేసేటప్పుడు పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్ మీద కాకుండా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ల్యాండ్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద కూడా మీరు కొంతవరకు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. ఎటొచ్చి ఇక్కడ చూసుకోవాల్సిన విషయం అంటే 1కి 2 సార్లు ఏం చేసినా కూడా క్రాస్ చెక్ చేసుకోవడం, పేపర్ వెరిఫికేషన్ చేసుకోవడం, అది కరెక్ట్గా ఉందా చూసుకోవడం. అంటే మన కళ్ళే మనకు భ్రమలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 12ంట్లో బుధుడు రవి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏదో రకంగా ఖర్చు పెట్టించి ఏదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఖర్చు పెట్టించి నష్టం చేయడం కోసమే ఆలోచించేటట్టుగా 2 గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. దీనికి కూడా కుటుంబంలో కుజుడు కూడా ఉన్నాడు. వీడేంటంటే అది తందానంటే తాను తందానంటే అంటే మనకు సంబంధం లేనట్టుగా అయితే ఏంది ఖర్చు అన్నట్టుగా ఉంటాడు వాడు. సో కుటుంబ పరంగా కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. సో వీటన్నిటిని దాటి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా గురు మంత్ర సాధన చేసుకోవడం. ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో, గణపతి అనుకోండి, వెంకటేశ్వర స్వామి అనుకోండి, సాయిబాబా అనుకోండి, ఎవరిని మీరు గురువుగా భావిస్తారు, సుబ్రహ్మణ్య స్వామి అనుకోండి, ఎవరిని అనుకుంటే వాళ్ళు విశేషంగా మీరు 15 రోజులు విశేష రూపంలో దాన్ని ధ్యానం చేయడం కానీ, జపం చేయడం కానీ, మంత్ర సాధన చేయడం కానీ, లేదా అభిషేకం చేయడం కానీ ఏదో ఒకటి అది చేసుకుంటూ వెళ్ళడం వలన ఈ ముందు ఉన్న కుజుడు వెనకున్న రవి యొక్క ప్రభావం మీద పడకుండా, అంటే 2 అగ్నితత్వం గల గ్రహాలే ఖర్చు పెట్టించడానికి రెడీగా ఉన్నాయి తప్ప మనకేమి ఉపయోగపడవు. అదొక యోగంగా కనబడుతుంది. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చిన అష్టంలో ఉన్న శనీశ్వరుడు, సప్తమంలో ఉన్న రాహు, భార్యాభర్తల మధ్య జరుగుతున్న అన్యోన్యత కోల్పోవడము, అలాగే అష్టంలో ఉన్న శని మీకు దిగువ భాగంలో కొన్ని ఇబ్బందులు పెట్టడము ఆరోగ్య విషయంలోని, ఇవి 2 కూడా మనకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిది అధిగమించడానికి గురుమంత్ర సాధన చాలా అవసరం పడుతుంది. ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, కొంతవరకు ఉరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.